అందరికీ నమస్తే అండి. పాతకాలం నాటి వంట అరటి పువ్వు పెసరపప్పు ఇగురు వేశాను. చాలా సాంప్రదాయమైన వంట. ఎప్పుడైనా అరటి పువ్వు అందుబాటులో ఉంటే గనక ఇలా కూర చేసుకోండి. చాలా ఆరోగ్యకరమైన వంటకం ఇది. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసుకుంటారా మీరు కూడా? ఇప్పుడు ఈ పువ్వు పైన ఉన్న రేకులని తీసేసి వీటిని ఇట్లా ఒలుసుకుందాం. పూలన్నీ వలిసేసుకున్నాను. ఇక ఇది లేతదనమాట లోపలిది. దీన్ని తర్వాత పచ్చడి చేసుకుందాం. ఈ పువ్వులో ముఖ్యంగా ఇది ఉంటుందండి, ఇది దొంగోడు అంటారు దీన్ని. దీన్ని తీసేయాలి. ఇది ఉన్నా కూడా నలగదు అసలు. కూర కూడా రుచి పాడైపోతుంది, చేదులాగా వస్తుంది. దీన్ని తీసేసుకుందాం. అన్నిట్లోనూ ఉంటుంది, అన్ని పువ్వుల్లో కూడా ఇది తీసేయాలి. ఇది ఒక్కటి ఉన్నా కూడా కూర అంతా పాడైపోతుంది. ఇదే అనమాట ఇందులో అసలు ముఖ్యమైన పని కూడా. ఇట్లా వస్తాయి, వీటన్నిటిని తీసేయాలి, అసలు ఇది ఉంచకూడదు. గిన్నెలో నీళ్లు పోస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకోండి, ఒక అర టీ స్పూను పసుపు, ఒక గెరిట పెరుగు వేసుకోండి. మజ్జిగైనా పోసుకోవచ్చు. ఈ పెరుగు కూడా అందుబాటులో లేకపోతే కొద్దిగా నిమ్మరసం పిండుకోండి. ఇప్పుడు ఈ అరటి పువ్వుని ముక్కల్లా కట్ చేసుకుని ఈ ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాం. ఈ ఉప్పు నీళ్ళల్లో వేసుకోవడం వల్ల ఇవి తొందరగా నల్లబడిపోవు. లేకపోతే అరటి పువ్వు బయట గాలికే తొందరగా నల్లబడుతుంది. దీంట్లో 2 టేబుల్ స్పూన్లు నువ్వుల నూనె వేస్తున్నాను. నూనె కాగింది. 2 ఎండుమిరపకాయలని ఇట్లా తుంపుకుని వేస్తున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూను మినపగుళ్ళు, 1 టీ స్పూను జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. మీరు ఇది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి ఇంగు వేసుకోవచ్చు, బాగుంటుంది అట్లా కూడా. అర టీ స్పూను పసుపు వేస్తున్నాను. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. తాలింపు మాడిపోకుండా చూసుకోండి. తాలింపు వేగింది. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇవి 2 మీడియం సైజు ఉల్లిపాయలండి, ఇట్లా సన్నగా కట్ చేశాను. 2 రెమ్మల కరివేపాకు, నువ్వుల నూనె కదండి తాలింపు ఇక్కడైతే అదిరిపోతుంది, అంత బాగుంది, మంచి వాసన వస్తుంది. 4 పచ్చిమిరపకాయలు, 1 అంగుళం అల్లం ముక్కని శుభ్రంగా కడిగి ఇట్లా కచ్చాపచ్చగా దంచుకున్నాను. ఇది వేసేస్తున్నాను. వీటిని 1 నిమిషం ఇట్లా వేయించుకుందాం. అరటి పువ్వుని ఇట్లా మొత్తం నీళ్ళల్లో నుంచి పిండేసుకుని తాలింపులో వేసుకుందాం. ఈ అరటి పువ్వు ముక్కల్ని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. 1/2 కప్పు పెసరపప్పుని ముందే నానబెట్టుకున్నాను. వాటిని నీళ్ళని తీసేసి ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. వీటిని కూడా అరటి పువ్వుతో పాటు మగ్గనిద్దాం బాగా. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. మీరైతే మీ రుచికి అనుగుణంగా వేసుకోండి. కారం ఏమి వేయట్లేదు, ఇందాక అల్లం నూనె పచ్చిమిరపకాయ నూరేసే కదా, అది సరిపోతుంది. సన్నటి సెగ పైన ఈ కూరనంతా 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకుందాం. మూత తీసి చూద్దాం. పెసరపప్పు కూడా మగ్గిపోయింది. ఒకసారి రుచి చూద్దాం. సరిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను.
అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఈరోజు చాలా పాతకాలం నాటి వంట, అరటి పువ్వు పెసరపప్పు ఇగురు వేశాను. చాలా సాంప్రదాయమైన వంట. ఎప్పుడైనా అరటి పువ్వు అందుబాటులో ఉంటే గనక ఇలా కూర చేసుకోండి. చాలా ఆరోగ్యకరమైన వంటకం ఇది. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసుకుంటారా మీరు కూడా? ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చినవి ఏవైనా కర్రీస్ ఏమైనా చేసి పెట్టాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను వాటిని తప్పకుండా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ అండి.